వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చి అమీన్పూర్ ఏరియాలో ఉందండి. ఈ చెరువు దగ్గర. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి, నాగమల్లేశ్వర స్వామి దేవత. అలాగే చుట్టుపక్కల ఇంకా షిరిడి సాయిబాబాది కూడా టెంపుల్ కూడా ఉంది. అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ చుట్టుపక్కల కూడా అంతా డెవలప్ అవుతుంది. మేము కూడా మార్నింగ్ పూట, ఉదయం పూట మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుందామని మేము వచ్చాము. ఇక్కడ మా ఇంటి దగ్గరికి నియర్ బై ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అలాగే ఈ పక్కన చూస్తున్నారు కదా, అమీన్పూర్ చెరువు అంటారు. అది ఈ పైన అనమాట. అది కింద ఏమైనా ఈ రోడ్డు అనేది ఇట్లా వచ్చింది. ఇక్కడ ఆదిత్య వాళ్ళది కూడా, ఒక బిల్డర్ది కూడా కడుతున్నారు. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ గుడి క్లోజ్ చేసేస్తున్నారు. మేము క్లోజ్ చేసే టైం ముందుగానే వచ్చేసాము. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక చుట్టుపక్కల కూడా డెవలప్ అవుతుంది. అమీన్పూర్ అనేది ఒకప్పుడు ఈ ఏరియాలో అంతా ఖాళీ స్థలాలు ఉండేవి. అపార్ట్మెంట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ చాలా చాలా తక్కువ ఉండేవి. ఒక 4 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ అయితే. తర్వాత పబ్లిక్ కానీ, ఏదైనా కానీ రెసిడెన్షియల్ కోసమని, ఏరియా కోసమని ఏరియాకి వచ్చి చాలా మంది ఫ్లాట్లు అనేది కొనుగోలు చేశారు. పైన కనిపించేది కూడా వాకింగ్ ట్రాక్ అండి. అది ఇది అమీన్పూర్ చెరువుకు ఒక సైడ్ మొత్తం వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి అటు వాడ్స్ వచ్చి ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళే రూట్ మొత్తం వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. అలాగే ఇది కింద దిగు రోడ్డు అండి, ఇది సిమెంట్ రోడ్డు. ఇదేంటంటే ఇది కొంచెం అక్కడ అమీన్పూర్ నుంచి ఎవరన్నా చేపలు కానీ, ఫిషెస్ కానీ ఏదైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈ రోడ్డు ద్వారాగా వెళ్తారు. ఇన్ ఫ్యూచర్లో ఇదే రోడ్డు కంటిన్యూగా టువార్డ్స్ బాచుపల్లికి కలుపుదామని ప్లాన్ ఉంది. మరి అది వాళ్ళు ఎంత మట్టి కలుపుతారో అయితే తెలియదు. వెనకాల చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ అయితే, అవి మేము ఈ ఏరియాకి వచ్చిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్లోనే ఇవన్నీ వచ్చినాయండి. అంతకుముందు చాలా చాలా ఖాళీ స్థలాలు అవన్నీ. అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి కదా, ఆ బ్యాక్ సైడ్ మొత్తం అది ఈ మధ్యనే రీసెంట్గా రెసిడెన్షియల్ ఫ్లాట్లుగా కట్టినారు. ఎడ అంతా ఆ బ్యాక్ సైడ్ కూడా కనపడాలని, ఒక వ్యూ కూడా కనపడాలని మేము చూపించాము. అట్లాగే మేము పైన ఇది చూస్తున్నారు కదా వాకింగ్ ట్రాక్. మేము ఏరియాకి పాండ్ చెరువు చూద్దామని వస్తే అప్పుడే తెలిసిన వాళ్ళు ఈ పప్పీని తీసుకొచ్చారు. మళ్ళీ మేము టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ పప్పీతో కూడా మేము కొంచెం ఒక వీడియో అనేది తీసుకున్నాం. పప్పీ అయితే బాగుందని. ఇలా ఈవినింగ్ టైం అయితే ఇదంతా ఫుల్ పబ్లిక్ అండి. ఇదంతా ఏ ఏరియా పడ్డా హైదరాబాదులో ఫుల్ డెవలప్ అవుతుంది. ఎక్కడ పడ్డా కానీ ఖాళీ స్థలాలు అనేది కనిపించట్లేదు. మినిమం ఒక 50 కిలోమీటర్ దూరంలో. సిటీ అయితే రోజుకి అంతకంతగా పెరుగుతుందే తప్పితే తగ్గట్లేదు. మేము ఉండే ఏరియాను కాబట్టి వెళ్ళాం కాబట్టి, ఆ ఏరియాలో ఉన్నాం కాబట్టి, ఆ ఏరియా లొకేషన్ కానీ ఏదన్నా ఉండిద్దని అమీన్పూర్ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే దూరం ఉన్నవాళ్ళు కానీ ఎట్లా ఉంది చుట్టుపక్కల అనేది చూపిద్దామని మేము ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. పైన ఈ స్టెప్స్ మనం పైకి వాకింగ్ ట్రాక్కి వెళ్ళే వాళ్ళకి వెళ్తే ఈ స్టెప్ ద్వారాగానే వెళ్ళాలి. ఇక తర్వాత ఈ చుట్టుపక్కల కూడా పబ్లిక్ కూడా అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసేసి, ముందు రోజు వర్షం పడింది ఇద్దరికి, ఇదంతా తడితడిగా ఉంది. ఇక్కడ షాప్స్ కూడా ఏదైనా కానీ నాన్ వెజ్ షాప్ కానీ మటన్ షాప్ ఉంటుంది. మటన్ తీసుకుందామని కూడా మేము బయలుదేరి వెళ్ళాము. ఆడ ముందు కారు పార్కింగ్ పెట్టుకోవడానికి ఆడ షాప్ ముందు ఇబ్బంది ఉంది కాబట్టి రామిరెడ్డి చికెన్ షాప్ అని ఒకటి ఉంది. ఇది సండే పూట వరకే ఇక్కడ మటను అమ్ముతారు అనమాట. అది కూడా ఒక 12 లోపే దొరుకుతుంది ఇక్కడ మటను. లేదంటే మేము అమీన్పూర్ చెరువు దగ్గరికి వెళ్ళాలి. ఈ పబ్లిక్ రష్ అయితే ఈ ఆర్ఆర్ఎస్ హోమ్స్ పబ్లిక్ కానీ, ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళని కానీ ఫస్ట్ దీన్ని క్రాస్ చేసుకుంటూనే వెళ్ళాలి ఈ షాప్ని.
ఎవరున్నా కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇక్కడే తీసుకుంటారు సండే పూట. మటన్కి ఏంటంటే ఓన్లీ సండే వరకే సేల్ చేస్తారు ఇక్కడ. అప్పటికే ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో మేము వెళ్ళాము. సరే వెళ్ళిన తర్వాత మేము కూడా కొంచెం మటన్ తీసుకుందామని వెళ్తే అప్పటికే కొంచెం ఉంది, ఇక మా వరకు ఉంది. ఆ మటన్ తీసుకునేటప్పుడు కూడా పబ్లిక్ కూడా ఇంకా చికెన్ తీసుకెళ్దామని ఇంకా మటన్ కోసం అడుగుతున్నారు. అయిపోయిందని చెబుతున్నాడు అతను. సరే ఏదేమన్నా కానీ అమీన్పూర్ ప్రాంతం అనేది ఈ బిహెచ్ఎల్ నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ ఏరియాలో రోడ్లు కానీ ఇవన్నీ కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో వచ్చి ఒక 2 ఇయర్స్లో కంప్లీట్గా రోడ్స్ అనేది ఎక్స్టెన్షన్ చేసేసి కొంచెం సుందరవదనంగా చేయాలని ఈ ఎమ్మెల్యేకి ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కానీ అందరూ అడుగుతున్నారు. అలాగే వాళ్ళు కూడా కొంచెం చేస్తున్నారు డెవలప్. ఇట్లా ఇది అప్కమింగ్ మా కళ్ళ ముందు డెవలప్ అయిందండి. ఇది మేము ఈ ఏరియా అంతకుముందు ఏంటంటే మేదీపట్నంలో ఉండేవాళ్ళం. మేదీపట్నం నుంచి మేము ఇటు షిఫ్ట్ అయిన తర్వాత ఈ బిహెచ్ఎల్కి ఇలా ఇది అసలు ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు కూడా కాదండి, అన్నీ చాలా గోతుల రోడ్డు ఉండేది, గతుకుల రోడ్డు చాలా. తర్వాత సిమెంట్ రోడ్డు వేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. ఈ ఏరియాలో ఎవరన్నా ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ కానీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే రోడ్స్ కూడా చాలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అపార్ట్మెంటు స్క్వేర్ ఎస్ఎఫ్టీ కూడా వచ్చి ఒక 6,000 వరకే బిల్డర్ చెబుతున్నారు. ఏదైనా బార్గింగ్ చేస్తే 100-200 వరకే తగ్గొచ్చు. అలాగే ఎమ్యూనిటీస్ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అన్నీ కలుపుకుంటే ఒక 75 lakhsలో ఒక 3 బెడ్రూమ్ అనేది అవైలబుల్ దొరుకుతుందండి ఇక్కడ ఈ ఏరియాలో. అట్లాగే షాప్స్ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. ఈ రీసెంట్గానే ఇది యాక్చువల్గా అయితే అంతకుముందు ఉండేది కాదు. చికెన్కి వెళ్ళాలంటే కొంచెం మెయిన్ రోడ్ మీద కట్ట వెళ్ళాల్సి వచ్చేది షాప్స్కి, నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ. ఈ మటన్ షాప్ కూడా వీళ్ళు కూడా కంటిన్యూ చేయాలని అక్కడ కస్టమర్స్ అయితే అడుగుతున్నారు. లేదు ఇతను క్లోజ్ అయిందంటే ఇక అమీన్పూర్ చెరువు దగ్గర 2 షాప్స్ ఉండే, లేదంటే మెయిన్ రోడ్డు బిహెచ్ఎల్ వెళ్ళాలి. ఇలా ఉందండి ఈ పరిస్థితి, ఈ లొకేషన్ కానీ. ఈరోజు అందులో కారణం ఏంటంటే సండే కాబట్టి, సండే రోజు అండి ఇది. సండే రోజు కాబట్టి ఈ ఎక్కడ షాప్ దగ్గర పడ్డాక నాన్ వెజ్ షాప్ దగ్గర కానీ పబ్లిక్ అనేది చాలామంది ఉన్నారు. చూశారుగా రామిరెడ్డి చికెన్ సెంటరు, ఇది మా ఏరియాలో ఉందండి, నియర్ బై ఇది. ఇక్కడ మేము మటన్ అనేది తీసుకుందామని మేము ఆగాము. ఇట్లా ఉందండి ఈ ఏరియా లొకేషన్ అయితే. మేము వెళ్ళాం కాబట్టి ఏదో ఏరియాలో ఉండేవాళ్ళు కానీ పక్కన ఉండేవాళ్ళు కానీ చూస్తారని అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఏంటంటే మటన్ అనేది తీసుకున్నాము. మేము తీసుకుని ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నాము. ఆ టెంపుల్ చెప్పాను, అక్కడ షిరిడి సాయిబాబా దగ్గర టెంపుల్ అది ఒకటే, అక్కడ పాండ్ దగ్గర వాకింగ్ ట్రాక్ కానీ పబ్లిక్ అంతా ఉంటారనేది. ఇది అమీన్పూర్ ప్రాంతంలో ఉన్నాము. ఇది ఇన్ ఫ్యూచర్లో అప్కమింగ్ డెవలపింగ్ అంటే 100% అవుతుందండి ఇది. సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి కూడా మన ఉన్న పరిధిలో లొకేషన్స్ కానీ ఏదన్నా కానీ నలుగురికి ఉపయోగపడేట్టుగా మేము అప్లోడ్ చేస్తాము. ఈ ఛానల్ని ఇంత మట్టికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. సపోర్ట్ ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.